హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ యాక్టివిటీస్. ఫ్రెండ్స్, మన క్రేజీ యాక్టివిటీస్ ఛానల్లో ఈరోజు ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. మనం ఆల్రెడీ నిన్న మొన్న యాక్టివిటీస్ చూశారు కదా. ఈరోజు వచ్చేసి ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనము ఈనో మీద చేస్తాం. ఈనోని ఉపయోగించి మనము 3 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఈ వీడియో ద్వారా చూస్తాము. ఆల్రెడీ ఈనో మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. చూడని వాళ్ళ కోసం నేను పైన ఐకార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఈనోలో సోడియం శాచురేట్స్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము గత వీడియోలలో. సో ఇప్పుడు దీంట్లో ఏ ఐటమ్స్ ఉంటాయనేది నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను. సో డైరెక్ట్ మనము ఎక్స్పెరిమెంట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో కోసం నేను ఒక ఎంప్టీ గ్లాస్ తీసుకున్నాను, అండ్ మిక్సింగ్ కోసం ఒక స్పూన్ తీసుకున్నాను, అండ్ ఒక సిజర్ తీసుకున్నాను కట్ చేసుకోవడం కోసం, అండ్ ఆల్సో 2 షాంపూస్ తీసుకున్నాను, అండ్ ఈనో బాటిల్ తీసుకున్నాను. సో గైస్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఫస్ట్ మనం ఒక ఎంప్టీ గ్లాస్ తీసుకొని దానిలోకి కొంత వాటర్ మిక్స్ చేస్తున్నాను. చూడండి, నేను ఓకే వాటర్ తీసుకున్నాను. ఎంప్టీ గ్లాస్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దీనిలోకి నేను ఏం చేస్తాను అంటే షాంపూస్ని కట్ చేసి వేసేసుకుంటున్నాను. చూడండి, ఫ్రెండ్స్, ఎంప్టీ గ్లాస్లోకి మనము వాటర్ తీసుకున్నాం కదా. ఈ వాటర్లో మనం ఏదైతే షాంపూ యాడ్ చేసుకున్నామో ఆ షాంపూని మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి అంటే ఈ షాంపూ అన్నది వాటర్లో మొత్తం కూడా కలిసిపోయి మనకి నురుగు వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్లో ఉన్నటువంటి షాంపూ అన్నది మొత్తం కూడా వాటర్లో మిక్స్ అయిపోయి మనకి ఈ విధంగా నురుగు వచ్చే వరకు కూడా దీనిని బాగా వెల్ మిక్స్ చేసుకోవాలి మనం. ఇలా వెల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి మనము ఈనో కలుపుకోవాలి. మీరు ఒకవేళ ఈనో ప్యాకెట్ తెచ్చుకున్నట్లయితే ఒక ప్యాకెట్ కలుపుకోండి, లేదంటే ఒక స్పూన్ తీసుకోండి. నేను ఒక స్పూన్ కలుపుతున్నాను. చూడండి, ఈనో ఒక స్పూను ఈనో కలుపుతున్నాను. నేను ఒక స్పూను ఈనోని కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా షాంపూ ఉన్నటువంటి వాటర్లో మనము ఈనోని కలిపిన తర్వాత దీన్ని కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. జూమ్ తీసేయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎక్కడైతే షాంపూ కలిపినటువంటి వాటర్లో మనం ఈనో కలపడం ద్వారా ఏమి అయింది ఇక్కడ అన్నది చూశారు. సో ఈ ఎక్స్పెరిమెంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈనోలో సోడియం శాచురేట్స్ ఉండడం ద్వారా అవి బుసబుసమని పొంగే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటిది ఈనో. అండ్ ఇక్కడ మనం ఉపయోగించినటువంటి షాంపూ వచ్చేసి కార్తికా షాంపూ. మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయండి, ఆ షాంపూలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని బట్టి మన ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. నేను కార్తికా షాంపూ ఉపయోగించాను కాబట్టి దాంట్లో కుంకుడుకాయ అండ్ అలాగే మందారం పువ్వుల మిక్సింగ్తో ఆ యొక్క కార్తిక షాంపూని తయారు చేస్తారు. కుంకుడుకాయ అన్నది నురుగొచ్చే స్వభావం ఉన్నటువంటి ఒక కాయ. సో నురుగొచ్చే స్వభావం ఉన్నటువంటి షాంపూస్ మీద మనము బుసబుసమని పొంగే సోడియం శాచురేట్ అయినటువంటి ఈనోని వేయడం ద్వారా నురుగుతో పాటు పొంగు అనేది వస్తుంది ఇక్కడ. అదే మనం ఈ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ చూసినటువంటిది. సో గైస్, ఇప్పుడు మనము సెకండ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి నేను ఈనో మీద చేస్తున్నాను. మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈనో మీద ఈరోజు మనము 3 ఎక్స్పెరిమెంట్స్ చేస్తామని. అందులో సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఈనో, ఎంప్టీ గ్లాస్ అండ్ అలాగే కోల్గేట్. సో మీకు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ మీ ఇంట్లో చేయాలనుకున్నప్పుడు మీరు క్లోజ్అప్ యూజ్ చేయండి, ఎందుకంటే దానిలో రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి మీకు ఎఫెక్టివ్గా కనిపించవచ్చు. బట్ నేనైతే కోల్గేట్ మీద చేస్తున్నాను, అండ్ స్పూన్ మిక్సింగ్ కోసం. సో ఫస్ట్ ఎంప్టీ గ్లాస్లోకి మనము ఈనో తీసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక స్పూన్ ఈనోని తీసుకుంటున్నాను. చూడండి, సో ఎంప్టీ గ్లాస్లోకి మనము ఒక స్పూన్ ఈనో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లోకి కోల్గేట్ వేసుకుంటున్నాను. చూడండి, నేను
ఇప్పుడు మనము ఏదైతే ఎంటీ గ్లాస్లోకి మనము ఈనో కలుపుకున్నామో ఆ ఈనోలోకి కోల్గేట్ వేసుకున్నామో ఇప్పుడు ఈ రెండింటిని మనము మిక్స్ చేయాలి, మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. చూడండి, చూసుకోవచ్చు మనం బాగా మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ అంటే ఏదైతే కోల్గేట్ ఉందో కోల్గేట్ అండ్ ఈయన రెండు కూడా బాగా మిక్స్ అయిపోతాయి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమంలోకి మనం ఏం చేయాలంటే కొంత వాటర్ కలుపుకోవాలి. చూడండి, కొంత వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. మనం మిక్సింగ్ బాగా చేయాలన్నమాట. దీన్ని అవసరం అనుకుంటే దీంట్లో కలర్ కోసం మనం ఫుడ్ కలర్ యూజ్ చేయవచ్చు, కలరింగ్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేయవచ్చు. లేదా మీరు క్లోజ్అప్ వాడితే ఆల్రెడీ రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి రెడ్ కలరే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కోల్గేట్ అండ్ ఈనోని మిక్స్ చేయడం ద్వారా మనకి ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్ప్లోజర్ జరిగింది, రియాక్షన్ ఏ విధంగా వచ్చింది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా మనకి చిన్న సైజు ఎలిఫెంట్ టూత్పేస్ట్ లాగా పొంగుతూ వచ్చింది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈనోలో మనకి సోడియం శాచురేట్స్ వల్ల అవి బుసబుసమని పొంగే గుణం ఉంటాయి అని. బట్ కోల్గేట్లో ఏముంటుంది, సేమ్ కోల్గేట్ మనం బాగా బ్రష్ చేసినప్పుడు ఏమొస్తుంది, నురుగా వస్తుంది. అంటే కోల్గేట్లో నురుగునిచ్చేటటువంటి కెమికల్స్ ఉంటాయి. సో నురుగునిచ్చేటటువంటి కెమికల్స్ వల్ల నురుగు వచ్చింది అండ్ బుసబుసమని పొంగే స్వభావం ఈనోలో ఉంది కాబట్టి పొంగింది పైకి. సో ఈ వీడియోలో మనము ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా బుసబుసమని వచ్చేటటువంటి పొంగు అండ్ అలాగే నురుగు ఈ రెండింటిని మిక్స్ చేయడం ద్వారా మనం ఈ రిజల్ట్ని అయితే ఇప్పుడు చూడగలిగినాము. సో ఇదే మనకి కోల్గేట్ అండ్ ఈనో ఎక్స్పెరిమెంట్. సో మీరు క్లోజ్అప్ తీసుకుంటే మీ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది రెడ్గా వస్తుంది. సో అంటే మీరు తీసుకునే పేస్ట్ యొక్క కలర్ని బట్టి ఆ పేస్ట్లో నురుగు వచ్చే స్వభావం ఉంటే చాలు, ఈ ఎక్స్పెరిమెంట్ అన్నది ఈజీగా ఇంటి దగ్గర మనం చేసుకోవచ్చు. నేను కోల్గేట్ తీసుకున్నాను, కలర్ కోసము ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను, అంతే. సో గైస్, ఇప్పుడు మనము మూడో ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మూడో ఎక్స్పెరిమెంట్లో మనము ఈనోతో పాటు ఒక గుడ్డు తీసుకున్నాము అండ్ ఎంప్టీ గ్లాస్ అండ్ ఆల్సో మిక్సింగ్ కోసం స్పూన్ తీసుకున్నాము. సో సేమ్ ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్ లాగానే ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈనో తీసుకున్నాం, ఒక స్పూన్ ఈనో తీసుకొని దాంట్లోకి గుడ్డుని యాడ్ చేద్దాం మనం. ఒక స్పూన్ ఈనో తీసుకున్నటువంటి ఈ యొక్క గ్లాస్లోకి మనం ఇప్పుడు గుడ్డుని కలిపేస్తున్నాను. చూడండి, గుడ్డుని నేను దీంట్లో పోసేస్తే ఏమవుతుంది, ఈనో ఉన్నటువంటి గ్లాస్లోకి గుడ్డుని పొడిచి పోస్తున్నాను. చూడండి, జూమ్ పెట్టుకో. సో గాయస్, చూసుకోవచ్చు మెల్లగా ఎక్స్పెరిమెంట్ అన్నది స్టార్ట్ అయింది, అంటే మెల్లగా రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది, పొంగుతుంది మెల్లగా. సో మనం ఏం చేద్దామంటే ఈ యొక్క పొంగు ఏదైతే ఉందో అంటే బుసబుసమని పొంగు ఏదైతే స్లో ఉందో దాన్ని మనము స్పీడప్ చేద్దాం మిక్సింగ్ చేయడం ద్వారా. చూసుకోవచ్చు గాయస్, ఈనోలో మనము గుడ్డు వేయడం ద్వారా పొంగు అన్నది ఏ విధంగా వచ్చింది. సో దీన్ని పొంగు అంటారా, నురుగు అంటారా, లేదా ఎలిఫెంట్ టూత్పేస్ట్ అంటారా, మీ ఇష్టం. ఇంకా చూసుకోవచ్చు పొంగు ఎలా వచ్చిందన్నది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇంతకుముందు చేసినటువంటి రెండింటి ఎక్స్పెరిమెంట్స్ కంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది నాకెందుకో చాలా బాగా నచ్చింది. ఈ నురుగు కూడా చాలా ఎక్కువ వచ్చింది. సో ఇది గుడ్డు చూడండి, స్మెల్ పడని వాళ్ళు మీ ఇంట్లో ట్రై చేయొద్దు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈనో వైస్ ఎగ్ ఏ విధంగా మనకైతే ఎక్స్ప్లోజన్ అయిందో. సో గైస్, ఇప్పుడు చేసినటువంటి ఈ మూడు ఎక్స్పెరిమెంట్స్లో మనము ఈనోని కామన్గా తీసుకున్నాము
అండ్ ప్రతి ఎక్స్పెరిమెంట్లో ఈనోని కామన్గా తీసుకొని ఒక్కొక్క ఐటమ్స్ మారుస్తూ వచ్చాం. ఈనో ప్లస్ కోల్గేట్, ఈనో ప్లస్ షాంపూ, ఈనో ప్లస్ ఎగ్. అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్లో మనం ఈనో కామన్గా వాడాము, మిగిలినవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ యూజ్ చేసాం. ఎందుకు ఈనో కామన్గా వాడాము అంటే ఈనోలో సోడియం శాచురేట్స్ ఉండడం ద్వారా దాని నుంచి బుసబుసం అనే పొంగు వచ్చే స్వభావం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సోడియం శాచురేట్స్ కాబట్టి దానిని మనము పొంగు కోసము ఈ వీడియోలలో ఉపయోగించాము. సో గైస్, ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ అనేవి మీకు నచ్చినాయి అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.